సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం. మనతో బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పటి వరకు ఎన్ని వందలు ఎక్కడి వేలే వందల పాడా మీ నాయకులు చెప్పే లెక్క అయితే వేలల్లోనే ఉన్నాయి, వేల కోట్లలోనే ఉన్నాయి. మరి ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింది అనేది ఏమైనా పార్టీ దగ్గర అంచనా ఉందా, బీజేపీ దగ్గర? ఇక లెక్క పెట్టాలి సార్, ఎవరే ఎన్ని కోట్లు జరిగింది అనేది. ఉజ్జాయింపుగా చెప్పండి, నో ప్రాబ్లం. ఉజ్జాయింపుగా ఈరోజు మా మహేష్ రెడ్డి గారు చెప్పారు కదా, ఒక్క వడ్ల కొనుగోలు వ్యవహారంలోనే సుమారుగా 500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఒక్క వడ్ల కొనుగోలులోనే జరిగిన అవినీతి. కాబట్టి ఇక లెక్క పెట్టుకుంటూ పోతే ఎంత ఉంటుంది అనేది ఇక తర్వాత చూసుకున్నాం. హైదరాబాద్ భూములను ధరణి పేరుతోటి ధరణిని రద్దు చేసి భూమాతనో ఇంకో మాతనో ఏదో తీసుకొస్తామని చెప్పినారు. ఎందుకు రద్దు చేయకుండా కమిటీ చేసి 6 నెలలు తాత్సారం చేశారు అంటే, గతంలో జరిగినటువంటి భూములు తప్పిస్తే ఇంకేమీ మిగిల్చలేదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక ఆ భూములతో ఎవరైతే భూముల మార్పులు జరిగినాయో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం కోసం వాళ్ళతో ఆల్రెడీ బేరాలు చేసుకున్నారని మాకున్న సమాచారం. ఇంకా అది ఎన్ని వేల కోట్లు అవుతుందో లెక్కలు తీయాలి. ఈరోజు మా మహేష్ రెడ్డి చెప్పిన లెక్కనే 500 కోట్లు ఏంటంటే అది వడ్ల కొనుగోలుకు వడ్లు అమ్మిన విషయం. గత ప్రభుత్వం కొన్న వడ్లను అమ్మినటువంటి దాంట్లో జరిగిన అవినీతి 500 కోట్ల రూపాయలు, తక్కువ. అది కూడా ఇంకా చాలా తీస్తే తగ్గుతుంది బయటకు వస్తే. కాబట్టి ఇది మా లెక్క అండి. ఇది భూముల వ్యవహారం కూడా జరుగుతూనే ఉంది, లేదా ఇంకా కాంట్రాక్టర్తో వ్యవహారం జరుగుతుంది. కాంట్రాక్టర్ను బెదిరియటం, వచ్చిన తర్వాత తీసుకొని పోవడం, అది ఆ రోజుకి అది క్లోజ్ అవుతుంది. ఇట్లా చాలా కేసులు క్లోజ్ అయ్యాయి అనుకుంటా. మీకు తెలిసినంత వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు దగ్గర నుంచి పెద్దల కేసులు, ఈ ధరణిలో ఉన్నటువంటి కేసులు ఆరోపణలు చేశారు ధరణిలో కూడా. ఇప్పుడు అవి ధరణి కేసులు ఏడికిపోయినాయి, ఆ భూములు ప్రభుత్వానికి ఇచ్చేవి ఎందుకు? అంతెందుకండి, అది చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ ఎందుకు. హెట్రో డ్రగ్స్ అనే కంపెనీకి గత ప్రభుత్వం ఇస్తే తప్పు అని తిట్టారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేసింది, మళ్ళీ ఎందుకు రివైవ్ చేసిందో దానికి లెక్కలు చెప్తే చాలండి. దీని వెనకాల కుంభకోణాలు ఎన్ని వేల కోట్ల. ఫోన్ ట్యాపింగ్ కేసు క్లోజ్ అయిందా? అయినట్టే కనపడుతూనే ఉంది కదా, ఇంకేం బయటకు వస్తలేదు కదా. దాని వెనకాల ఎవరు ఉన్నారు, బయటకు వస్తలేదు కదా. క్లోజ్ అంటే బయట కనపడతలేదు కదా ఎక్కడ కూడా. ఇప్పుడు నేను చెప్పిన హెట్రో డ్రగ్స్ కేసు ఒకటే చిన్న కేసు. అది గత ప్రభుత్వం తిట్టినారు, మీరు మోసం చేశారని. ఇప్పుడు మళ్ళీ రద్దు చేసినారు, మళ్ళీ రివైవ్ చేసినారు. మరి ఎందుకు రద్దు చేశారు, ఎందుకు రివైవ్ చేశారు, దీని వెనకాల జరిగిన భాగోతం ఏంటి, ఇది ప్రజలకు తెలుసుకోవాలని ప్రజలు ఏంటి ఆ భాగోతం మీకేమనిపిస్తుంది? ఎందుకు లావాదేవీలు మారుంటాయని మానుమానం అండి. ఓకే, అంతకంటే డైరెక్ట్గా లావాదేవీలు మారింటే అప్పుడే ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందో అంతకు డబ్బుల ఆరోపణలు, ఇప్పుడు అంతకంటే డబ్బులు అవినీతి జరిగిందని మేము అంటున్నాం ఇప్పుడు. ఓకే, దీనికి ఏమైనా చెప్తారా మీరు దయాకర్ గారు? చాలా భయంకరమైన దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రకాష్